శాసనసభలో ప్రస్తావనకు వచ్చినప్పటికీ ఆదిలాబాద్ సోయా రైతుల సమస్య పరిష్కారం కావటం లేదు. అంతేకాకుండా పుండు మీద కారం జల్లినట్లు మరో ఘటన వెలుగులోకి వచ్చింది. రైతుల రాస్తా రోకోతో డిసెంబర్ 31న ఆదిలాబాద్ మార్కెట్లో మార్క్ఫెడ్ 3000 క్వింటాళ్ల సోయా కొనుగోలు చేసింది. అయితే జనవరి 5న రాత్రికి రాత్రే 1600 క్వింటాళ్ల సోయా తిరిగి యార్డుకు వచ్చేసింది. పట్టీల కోసం రైతులు యార్డుకెళ్తే విషయం వెలుగు చూసింది. ప్రభుత్వ రంగ సంస్థలు ఇష్టారీతిని వ్యవహరిస్తుంటే పాలకులు కనీసం స్పందించకపోవడం దారుణమంటున్నారు రైతులు. ఒక అడుగు ముందుకేస్తే ప్రగతి, అదే ఒక అడుగు ముందుకేసి 2 అడుగు వెనక్కేస్తే అధోగతి. సోయా రైతుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక బస్తా అమ్ముడుపోయిందనేది ఆనందం, కానీ అమ్ముడుపోయిన బస్తాలు తిరిగి వెనక్కి వచ్చాయని తెలిసి ఆవేదన. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే నాఫెడు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే మార్క్ఫెడు, వీటి మాయాజాలంలో సోయా రైతు బతుకు చిత్తవుతుంది. అసలు దీనికి కారణం ఏంటి? ఆసియాలో ప్రసిద్ధిగాంచిన ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఇటీవల చోటు చేసుకున్న సోయా కొనుగోళ్ల పరిస్థితి ఎలా ఉంది? ఒక రైతుగా మీకు ఎదురైన అనుభవం ఏంటి? ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో డిసెంబర్ 31 నాడు 3000 క్వింటాలు కొనుగోలు చేస్తే దాంట్లో జనవరి 6 నాడు 1600 క్వింటాలు వాపసు తీసుకొచ్చారు. కేవలం 1400 క్వింటాలే కొనుగోలు చేశారు. దీంట్లో మేము రైతులుగా ఈడ మార్కెట్ యార్డులో ఉంటే నాఫెడ్ వాళ్ళు మార్కెట్ ఫెడ్ మీద దోచేస్తారు, మార్కెట్ వాళ్ళు నాఫెడ్ మీద దోచేస్తారు. రైతులకేమి ఇలా అర్థమే పడతలేదు. మళ్ళీ మాకు ప్రతి బస్తాకు 37 రూపాయలు ఈడ వసూలు చేస్తున్నారు. అమలు ఛార్జు, లోడింగ్ అన్లోడింగ్ అని. తర్వాత వాపస్ వచ్చిన తర్వాత కూడా ఆ బ్యాగ్కు 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. కాబట్టి మాకు రైతులకు వాపస్ వచ్చింది కూడా మాకు తెలుస్తలేదు. 6-7 రోజులైనా కానీ ఇంటిమేషన్ ఇస్తలేదు. ఏ రైతు ఎన్ని బ్యాగులు వాపస్ వచ్చినో తెలుస్తలేదు. రైతులది గతి అంతా అదో గతి ఉన్నది. సార్, ఇది ఒక ఆదిలాబాద్ మార్కెట్ యార్డు పరిధిలోని ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నదా, లేకపోతే ఆదిలాబాద్కు జిల్లా అంతటా ఇట్లా ఉన్నదా? ఆదిలాబాద్ కానీ, నిర్మల్ కానీ, కామారెడ్డి కానీ, నిజామాబాద్ కానీ ఈ జిల్లాలలో సోయాబీన్ ఎక్కువ పండిస్తారు. ఏ జిల్లా చరిత్ర చూసినా కానీ ఇదే గతి ఉన్నది. కాబట్టి అకాల వర్షాలు పడటం వల్ల కొద్దిగా డిస్కలర్ అయిందే. కాబట్టి ఆ పప్పులో కానీ ఆయిల్లో కానీ ఎటువంటి నష్టం జరగదు, సేమ్ వెళ్తాయి అన్నీ, ఎటువంటి ఇది లేదు. అంతా ఇలా కేంద్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ వాళ్ళ మోసంతో రైతు నట్టేట మునిగిపోతున్నాడు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే నాఫెడు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే మార్క్ఫెడ్ చేస్తున్న ఈ మాయాజాలాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కానీ లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ తీసుకురావట్లేదా? మీరు తీసుకొచ్చారా? మేము మొన్న ఈ రైతుల గతి చూడక 5-6 రోజులు రైతులు చలిలో వంటే పాపం టిఫిన్లు లేక భోజనాలు లేక ఎంతో అధోగతిలో అంటున్నారని ఎముకలు కొలికే చలిలో కూడా రైతులు ఈ మార్కెట్ యార్డుల దోమలు ఉండగా కూడా వన్నారు. ఈ పరిస్థితిని చూడలేక అసెంబ్లీకి వెళ్ళినాం. అసెంబ్లీకి వెళ్ళి కూడా మార్క్ఫెడ్ ఎండి కానీ నాఫెడ్ ఎండిని పిలిపించి మాట్లాడినాం. ఉన్నది వాపసు చేస్తున్నారు కానీ మేము పోయింది కూడా ఏమీ లాభం జరుగుతలేదు. ఒక్కొక్క రైతుకు ఒక బస్తాని అమ్ముకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమి ఇబ్బంది అవుతుంది? ఒక రైతు ఇంటి నుంచి మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చే వరకు ట్రాన్స్పోర్టేషన్ అమలే ఛార్జెస్ అయితే దాదాపు ఒక బ్యాగ్ అయితే ఒక 50 కిలోల దానికి 50 రూపాయలు అవుతుంది. ఒక క్వింటల్ తెరి తీసుకుంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. కాట వేసే వాళ్ళకి కొంత, లోడింగ్ వేసే వాళ్ళందరికీ కొంత తక్కువ చూస్తే దాదాపు 38 రూపాయలు 40 రూపాయలు అవుతుంది. అంటే రైతు ఇంటి నుంచి మార్కెట్ యార్డ్ తీసుకురావడానికి 140 రూపాయలు ఖర్చు అవుతుంది. నాఫెడ్ వాళ్ళు కాంట వేసి లోడింగ్ చేసిన దాంట్లో 3000 క్వింటాలు ఎగుమతి చేసుకొని వాళ్ళ గోడౌన్ తీసుకెళ్తే అందులో నుంచి 1600 క్వింటాలు వాపసు వచ్చింది. ప్రభుత్వం తిరిగి పంపించింది ఎక్కువ ఉంది, కొనుగోలు చేసింది అతి తక్కువ. అంటే ప్రభుత్వం అనేది పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాల్సింది పోయి అతి తక్కువ కొనడం ఏంటి? రైతులకు ఏ విధంగా భారం పడుతుంది? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? తన పెట్టుబడి కోసము పంట రుణాలు వస్తాయని చెప్పేసి పంట రుణాలు రాకపోవడం, అయితే పంట రుణాలు ఏ టైంలో కూడా రైతుకి ఇవ్వకపోవడం వల్ల ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గర అతి ఎక్కువ వడ్డీకి తీసుకొని వచ్చి పంట పెట్టుబడి కింద పెట్టుబడి పెట్టే పరిస్థితి అపరిచితం. దాదాపు 10 జిల్లాల్లో ఎప్పుడైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాలు పడ్డాయో 16 మంది వివిధ రకాలుగా ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు కొన్నేళ్ల నుంచి పంటలు పండిస్తున్నావు, ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడైనా చూసినావా? ఈ సంవత్సరం ఎంత బాధ అనిపిస్తుంది? మీరు ఎట్లా ఉన్నది పరిస్థితి? నేను దగ్గర 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఇటువంటి పరిస్థితులు ఇదివరకు మేము చూడలేదు. వర్షాలతోటి అప్పుడు ఆ పత్తులతోటి ఆ ఇబ్బందులు, ఈ సోయలు కొనుగోలు చేయకుండా కేంద్రం కానీ మన రాష్ట్రం కానీ ప్రభుత్వాలు ఇలా అమ్మేటి పరిస్థితి రైతులకు లేకుండా అయిపోయా. ఇవి ప్రైవేటు వ్యాపారులకు తీసుకుపోవాలంటే ఇలా 4000 3000 తోటి వ్యాపారులు అడుగుతారు. ఇలా పంటలు వండక రైతులు ఆత్మహత్యల పాలయ్యే విధానం ఉన్నది. ఇలా 5 కుంటలు పత్తి పడ్డదయ్యా, 15 కుంటలు పత్తి తీసిన వాళ్ళం మేము. కేంద్రమే కానీ రాష్ట్రమే కానీ
ప్రభుత్వము వాపసు చేయకుండా ఈ రైతుల మాలు కొనుగోలు చేయాలని మేము కోరుతున్నాము. అంటే రైతు బతుకు తీవ్రమైన ఆందోళనకరంగా ఉందని ఆయన మాటల ద్వారా వ్యక్తమవుతుంది. ఇక ఆదుకోవాల్సింది ప్రభుత్వ రంగ సంస్థలు, వాటిని నియంత్రించాల్సింది ప్రభుత్వాలు. ఏం జరుగుతుందో చూడాల్సిందే. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.